అమెరికాలో మరో విషాద ఘటన. నిజామాబాద్ జిల్లా సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి. గుండెపోటుతో బోటింగ్ చేస్తుండగా ఘటన. కన్నీరు మున్నీరవుతున్న కుటుంబ సభ్యులు. అమెరికాలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ బోటింగ్ చేస్తుండగా గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. వీకెండ్ హాలిడేస్ ను ఆస్వాదించేందుకు వెళ్లిన ఆయన శాశ్వతంగా ఈ ప్రపంచానికి దూరమైన ఘటన అమెరికాలోని తెలుగు సమాజాన్ని దుఃఖంలో ముంచెత్తింది. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా స్థిరపడిన నిజామాబాద్ జిల్లాకు చెందిన 49 ఏళ్ల వడ్లమూడి హరికృష్ణ గుండెపోటుతో మరణించారు. వీకెండ్ హాలిడేస్ ను ఎంజాయ్ చేసేందుకు వర్జీనియాలో బోటింగ్ కు వెళ్లిన సమయంలో ఈ దుఃఖకర సంఘటన చోటు చేసుకుంది. ఈ వార్తతో నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తొండ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనతో వడ్లమూడి హరికృష్ణ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తుండ గ్రామానికి చెందిన వడ్లమూడి రాధాకృష్ణ సరస్వతి దంపతుల కుమారుడు హరికృష్ణ 25 సంవత్సరాల క్రితం అమెరికాకు వెళ్లి వర్జీనియాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా స్థిరపడ్డాడు. ఆయనకు భార్య శిల్ప, యుక్త, సరయు అనే 2 కూతుళ్లున్నారు. తన కుటుంబంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతున్న హరికృష్ణ శనివారం తన స్నేహితుడి కుటుంబంతో కలిసి వర్జీనియాలోని ఓ నదిలో బోటింగ్ కు వెళ్లారు. ఈ సంతోషకరమైన సమయంలోనే విధి వింత నాటకం ఆయన ప్రాణాలను బలికోరింది. బోటింగ్ సమయంలో హరికృష్ణ ఒక్కసారిగా గుండెపోటుకు గురై నదిలో పడిపోయారు. ఆయన స్నేహితుడి కూతురు వెంటనే నదిలోకి దూకి హరికృష్ణను ఒడ్డుకు చేర్చి సిపిఆర్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటన వర్జీనియాలోని స్థానిక సమాజంలోనూ నిజామాబాద్లోని ఆయన స్వగ్రామంలోనూ షాక్కు గురిచేస్తుంది. హరికృష్ణ ఆకస్మిక మరణం ఆయన కుటుంబాన్ని, స్నేహితులను, ఎత్తొండ గ్రామవాసులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. 25 ఏళ్ల క్రితం అమెరికాకు వెళ్లి కష్టపడి సాఫ్ట్వేర్ రంగంలో విజయం సాధించిన హరికృష్ణ తన కుటుంబానికి, గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. ఆయన మరణ వార్త తెలియగానే నిజామాబాద్ జిల్లాలోని స్థానికులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ మధ్యకాలంలో అమెరికాలో గుండెపోటు మరణాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా నమోదవుతున్న గుండెపోటు మరణాలు అటు అమెరికాలోని తెలుగు సమాజంలో, ఇటు తెలుగు రాష్ట్రాల్లో ప్రవాసుల కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి.